హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్. ఇది మన టాపిక్. ఓకే, సో టాపిక్లో వెళ్ళే ముందు జస్ట్ మీకు రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. సో టాపిక్లో వచ్చేసరికి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో మనకు ఫినాన్స్ ఫంక్షన్స్ అంటే జనరల్గా ఏవైతే పనులు చేయాల్సి ఉంటాయో దాన్ని మనం ఫంక్షన్స్ అంటాం. సో అలాంటిది ఫినాన్షియల్ డిపార్ట్మెంట్లో ఒక ఫినాన్షియల్ మేనేజర్ ఏమేమి పనులు చేస్తాడు. సో జనరల్గా ఏంటంటే చాలా యాక్టివిటీస్ అనేది ఉంటుంది, బట్ కామన్గా ఇంపార్టెంట్గా చేయాల్సినవి 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఒకటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, దాంతోపాటు ఫినాన్సింగ్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్ అండ్ లిక్విడిటీ మేనేజ్మెంట్. ఈ 4 జనరల్గా ఏంటంటే అతను కంపల్సరీ చేయాల్సిన ఫంక్షన్స్. ఇందులో ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వచ్చేసరికి, ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనం ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నామో అంటే అది మన బిజినెస్లో కావచ్చు ఆర్ అదర్వైజ్ వేరే బిజినెస్లో కావచ్చు. మన షేర్స్ వేరే కంపెనీ కొన్నా అది ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ పర్చేస్ చేసినా ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ పర్చేస్ చేసినా ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి ఏదైనా సరే మనం మన డబ్బులు ఒక దాంట్లో పెట్టుబడి, ఒక అసెట్ పర్చేస్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా అది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తుంది. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఏమేమి చేయాల్సి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి క్యాపిటల్ బడ్జెటింగ్ అంటాం. సో క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ ఏవైతే కొంటామో దాన్నే క్యాపిటల్ బడ్జెటింగ్ అంటాం. సో కాబట్టి లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే లైక్ ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఆర్ ఇంకేదైనా మెషినరీ కావచ్చు, దీన్ని అంతా కూడా మనం ఏదైతే పర్చేస్ చేస్తామో దీన్ని క్యాపిటల్ బడ్జెటింగ్ అని అంటాము. సో దాని తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్లో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే రిసోర్స్ అలొకేషన్. అంటే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్లో రిసోర్స్ అంటే మనం ఏదైతే ఫినాన్స్ తెచ్చుకున్నామో సో దాన్ని ఏ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలి, సో అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలి. అంటే మన దగ్గర ఏదైతే మనీ ఉందో దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయడమే మనం ఇక్కడ రిసోర్స్ అలొకేషన్ అంటాం. ఓకే, సో దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎవాల్యుయేషన్. అంటే మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో అంటే ఫినాన్స్ ద్వారా ఏదైతే తెచ్చుకున్నామో సో దాంట్లో తెచ్చుకున్న ఫినాన్స్ అంతా కూడా మనం ఒకేసారి మొత్తం వాడేము, ఎందుకంటే అంత అవసరం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 crore రూపీస్ తీసుకొచ్చామనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఇష్యూ ఆఫ్ షేర్స్ కావచ్చు ఆర్ అదర్వైజ్ డెట్ అంటే అప్పు ద్వారా తెచ్చుకోవచ్చు. ఇదంతా 1 crore తెచ్చుకున్నప్పుడు 1 crore రూపీస్ ఒకేసారి మన బిజినెస్లో వాడేదంటూ ఉండదు. కాబట్టి దీంట్లో ఒక 30%, 20 to 30% మనం వాడతాము, మిగతా 70 to 80% అలాగే మన దగ్గర ఉంటుంది. సో ఈ 20% అనేది మనం డే టు డే బిజినెస్లో ఏవైతే ఖర్చు ఉంటాయో దాన్ని 20% వాడేందుకు పెట్టుకుంటాము. ఒక 10% మనం ఏం చేస్తామంటే బ్యాంక్లో పెట్టేసుకుంటాం, లేక కరెంట్ అకౌంట్లో పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు దాన్ని మనం వాడుతూ ఉంటాం, తీసి పెడుతూ ఉంటాం. సో దాని 30% పోను 70% ఏదైతే ఉందో ఈ 70% మన దగ్గర పెట్టుకుంటే డెట్ క్యాపిటల్ అయిపోతుంది, యూజ్ ఉండదు. దానిపైన మనం ఇది ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది బయట వాళ్ళకు, ఆ డివిడెండ్ పే చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఈ 70% మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే దానిపైన కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. అందుకు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్లో వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ను పెడుతున్నాం. సో వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. అంటే మనం ల్యాండ్ పర్చేస్ చేయాలా, బిల్డింగ్ పర్చేస్ చేయాలా, మెషినరీ పర్చేస్ చేయాలా, లేదా వేరే కంపెనీలో మనం ఏదైనా షేర్స్ పర్చేస్ చేయాలా, ఆర్ ఇంకేదైనా మన ఇన్వెస్ట్మెంట్ అసెట్ ఏదైనా కొనాలా అన్నప్పుడు మన రిక్వైర్మెంట్ పట్టించి మనకుండే స్కోప్ పట్టించి సో మనం ఏం చేస్తామంటే వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి కదా, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఆర్ వేరే కంపెనీ షేర్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే క్లియర్ కట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అంటే క్షుణ్ణంగా చూసుకొని దేంట్లో అయితే మనకు ఖర్చు తక్కువ ఉండాలి, ఆదాయం ఎక్కువ ఉండాలి, అంటే కాస్ట్ తక్కువ ఉండాలి, అదేవిధంగా దానిపైన వచ్చే రిటర్న్స్ అనేది మనకు ఎక్కువ అనేది రావాలి. సో దీన్నే మనం ఇన్వెస్ట్మెంట్ ఎవాల్యుయేషన్ అంటాం. ఓకే, ఆపర్చునిటీస్ ఏవైతే దాన్ని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద రెండవది ఫినాన్సింగ్ డెసిషన్స్. సో ఫినాన్సింగ్ డెసిషన్, ఫినాన్స్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను మీకు. సో ఫినాన్స్ ఇస్ అ బ్రాడ్ టర్మ్ విచ్ ఇన్క్లూడ్స్ మనీ, ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ అండ్ ఫండ్స్. సో ఈ 4ని కూడా మనం దీంట్లో అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో అలాంటిది ఇక్కడ ఫినాన్స్ ఫంక్షన్స్ అనేసరికి
ఫస్ట్ మన క్యాపిటల్ ఏ విధంగా ఉండాలి అంటే మన క్యాపిటల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అంటే టోటలీ ఈక్విటీ క్యాపిటల్ తెచ్చుకోవాలా, లేదంటే దాంతోపాటు డెట్ క్యాపిటల్ కూడా తెచ్చుకోవాలా. ఈక్విటీ క్యాపిటల్ అంటే షేర్స్ మనం ఏదైతే ఇష్యూ చేస్తున్న దాన్ని దట్ ఈస్ ఈక్విటీ క్యాపిటల్ అంటాం. షేర్స్గా దట్ ఈస్ ఈక్విటీ షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, ఇదంతా ఈక్విటీ కిందకు వచ్చేస్తుంది. అంటే మన ఓన్ క్యాపిటల్ అనమాట. దీన్ని మనం రిటర్న్ చేసేదంటూ ఉండదు. రెండోది డెట్ క్యాపిటల్. సో డెట్ క్యాపిటల్ అనేది మనం డిబెంచర్స్ ఇష్యూ చేయడం, ఆర్ అదర్వైజ్ బ్యాంక్ లోన్ తెచ్చుకోవడం, ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్ తెచ్చుకోవడం. సో దీన్ని డెట్ క్యాపిటల్ అంటాం. సో ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే మనకి ఏదైతే క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉందో క్యాపిటల్ స్ట్రక్చర్ ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి అంటే ఈ రెండు మిక్స్ చేస్తే దట్ ఈస్ గుడ్ డెసిషన్ అంటాం. సో కొంతవరకు ఈక్విటీ ద్వారా తెచ్చుకుంటాము, అదేవిధంగా డెట్ కూడా తెచ్చుకుంటాం. సో రెండు కలిపి మనం ఏదైతే క్యాపిటల్ తెచ్చుకున్నామో దాన్నే క్యాపిటల్ స్ట్రక్చర్గా మనం చెప్తాం. ఓకే, సో దాని తర్వాత రేజింగ్ క్యాపిటల్. సో రేజింగ్ క్యాపిటల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ రెండు మిక్స్ చేస్తున్నాం. సో రేజింగ్ క్యాపిటల్ ఏ టైప్లో మనం తెచ్చుకున్నాం, ఈక్విటీ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి, ఫస్ట్ బేసిక్ మనకి క్యాపిటల్ ఎంత కావాలి, రెండవది ఈక్విటీ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయాలా వద్దా, ఇష్యూ చేసినట్టయితే దాంట్లో మనకి 8 టైప్స్ ఉన్నాయి, అందులో ఏవి ఇష్యూ చేయాలి. సో ఇవన్నీ కూడా పాయింట్స్ మనం ఏదైతే డిసైడ్ చేసుకుంటామో దాన్నే రేసింగ్ క్యాపిటల్. దాని ద్వారా రేసింగ్ క్యాపిటల్ అనేది రేస్ చేస్తాం. సో దాని తర్వాత నెక్స్ట్ మేనేజింగ్ డెట్. సో మేనేజింగ్ డెట్ అంటే డెట్ మనం ఏదైతే అప్పు తెచ్చుకున్నామో దాన్ని మేనేజ్ చేయడం. అంటే కరెక్ట్గా తెచ్చుకున్న అప్పుని మనం ఊరికే పెట్టుకుంటే వేస్ట్. కాబట్టి తెచ్చుకున్న అప్పుని కరెక్ట్గా దాన్ని మనం ఆర్గనైజేషన్లో యూజ్ చేయాలి. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. దీన్నే మేనేజింగ్ డెట్ అని అంటాం. సో ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ డివిడెండ్ డెసిషన్స్. డివిడెండ్ అంటే ఏంటి, మన కంపెనీలో ఎవరైతే షేర్స్ పర్చేస్ చేశారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎంతో కొంత వాళ్ళకు రిటర్న్స్ రావాలని చెప్పేసి మన కంపెనీలో షేర్స్ పెట్టారు. సో అలాంటిది వాళ్ళు ఏదైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, బెనిఫిట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మనం ఏం చేస్తాము, వాళ్ళకు డివిడెండ్ పే చేస్తాం. అంటే ఇప్పుడు మామూలుగా అప్పు తెచ్చుకుంటే దానికి ఏం పే చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో బట్ ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేయము, వాళ్ళకు మనం ఏదైతే మనం పే చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అంటాం. ఓకే, సో ఇక్కడ డివిడెండ్ డెసిషన్స్ వచ్చేసరికి ఇందులో డిటర్మైనింగ్ డివిడెండ్ పే అవుట్ అంటే మనం ఈ డివిడెండ్స్ అనేది ఎంత పే చేయాలి షేర్ హోల్డర్స్కి, నెక్స్ట్ ఏ రూపంలో వాళ్ళకి పే చేయాలి, అంటే క్యాష్ పే చేయాలా, లేదంటే వాళ్ళకైనా షేర్స్, సపోజ్ మన దగ్గర క్యాష్ లేదనుకోండి, సో ప్రాఫిట్ వచ్చింది కానీ క్యాష్ లేదు, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు డివిడెండ్ పే చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, షేర్స్ మన దగ్గర ఏదైతే షేర్స్ ఉన్నా దాన్ని కూడా మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఈ డెసిషన్స్ ఏదైతే తీసుకుంటామో దాన్ని ఇక్కడ డివిడెండ్ పే అవుట్ అని అంటున్నాము. సో దాని తర్వాత ఇంపాక్ట్ ఆన్ షేర్ హోల్డర్స్ వాల్యూ. సో మనం ఏదైతే డివిడెండ్ వాళ్ళకి పే చేస్తున్నామో దానిపైన అంటే ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇది ఒక ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదంటే డిసప్పాయింట్ అవుతున్నారా. అంటే సపోజ్ ఇప్పుడు మనం వాళ్ళకి షేర్స్ దట్ ఇస్ డివిడెండ్ పే చేస్తాం, మన లాంటి కంపెనీస్ వేరేవి అంటే సిమిలర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా డివిడెండ్ పే చేస్తున్నారు, సో వాళ్ళు ఏం చేస్తారు, కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసి మనం ఎక్కువ పే చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, దానికంటే మనం వాళ్ళకంటే తక్కువ పే చేస్తుండే వేరే కంపెనీతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో దాని ఒక ఎఫెక్ట్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత దట్ ఈస్ ఈ కమింగ్ టు ద లిక్విడిటీ మేనేజ్మెంట్. సో బేసిక్గా లిక్విడిటీ అంటే అసెట్స్ని ఏదైతే మనం క్యాష్గా కన్వర్ట్ చేస్తామో దాన్నే లిక్విడిటీ అంటాం. సో లిక్విడిటీ మేనేజ్మెంట్ అంటున్నాం. సో లిక్విడిటీ మేనేజ్మెంట్లో మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ మేనేజింగ్ వర్కింగ్ క్యాపిటల్. సో మేనేజింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు. మనం తెచ్చుకున్న సపోజ్ 1 crore rupees తెచ్చుకుంటే అది మొత్తం ఒకేసారి మనం వాడుకోము. సో దీంట్లో మనం 20% అనేది బిజినెస్లో రన్నింగ్లో ఉంటుంది, ఒక 10% బ్యాంక్లో కరెంట్ అకౌంట్లో ఉంటుంది, మనకి రిక్వైర్మెంట్ ఉండి వాడుకుంటాం. సో డే టు డే ఎక్స్పెన్సెస్ ఏదైతే మనం పే చేస్తామో ఆర్ మీట్ చేస్తామో దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ని కరెక్ట్గా మేనేజ్ చేయడం అంటే ఏ ఖర్చుకు మనం ఇమీడియట్గా పే చేయాలి, ఎక్కడైతే అవకాశం ఉందో దాన్ని లేట్గా పే చేసిన అవకాశం ఉంటే దాన్ని మళ్ళీ కూడా కట్టుకునేటట్టుగా చూసుకోవాలి. సో దీన్ని అంతా కూడా ఏమంటామంటే దట్ ఈస్ మేనేజింగ్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. ఓకే, సో దాని తర్వాత క్యాష్ ఫ్లో ఫోర్కాస్టింగ్. సో ఇప్పుడు క్యాష్ అంటే అందరికి తెలుసు. ఫ్లో అంటే ఏంటి, దట్ ఈస్ మన సేల్స్ ద్వారా లోపల క్యాష్ వస్తుంది, మనం ఏదైతే పర్చేస్ చేస్తామో దానికి మనం క్యాష్ పే చేస్తాం, ఇదంతా కూడా ఫ్లో అంటున్నాం. సో క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో దీన్ని మేనేజ్ చేయడం. సో ఎలా మేనేజ్ చేస్తాము, మనకు సేల్స్ ఎంత వస్తుందో చూసుకుంటాము.
సో దాన్ని ముందే ఫోర్కాస్ట్ చేస్తాం, ఇంత క్యాష్ మనకు వస్తుంది, ఇంత మనం పే చేయాల్సి ఉంటుంది, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే బయట నుండి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేయడమే క్యాష్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. ఓకే, సో దాని తర్వాత దట్ ఈస్ ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక ఫినాన్షియల్ మేనేజ్ చేయాల్సినవి ఉంటాయి. సో బేసిక్గా 4 types ఆఫ్ ఫంక్షన్స్. ఐ థింక్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్. సో మీకు నచ్చితే ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.